హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వారాహి మాత గురించి, ఆమె ఆవిర్భావం, మహిమలు మరియు ఆమెను ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వారాహి మాత అనగా శక్తి యొక్క రూపం. ఆమె అష్టమాతృకలలో అనగా 8 మాతృదేవతలలో ఒకరు. ఈ తమసిక శక్తి దుర్మార్గ శత్రువులను నిర్మూలించేందుకు అవతరించింది. ఆమె ముఖం వారాహము అనగా పంది రూపంలో ఉంటుంది. అందుకే ఆమెకు వారాహి అనే పేరు వచ్చింది. ఆమె రూపాన్ని చూసిన వారికి భయం కలుగుతుంది, కానీ భక్తులకు మాత్రం కరుణామయి తల్లిగా మారుతారు. ఇప్పుడు వారాహి మాత అవతారం కథని తెలుసుకుందాం. పూర్వకాలంలో ప్రపంచాన్ని రాక్షసులు భయపెట్టే సమయంలో విష్ణుమూర్తి వారాహ అవతారాన్ని స్వీకరించి భూమిని హిరణ్యాక్షుని నుండి రక్షించారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి వారాహ రూపం ధరించినప్పుడు ఆయన శక్తి అయిన మహాలక్ష్మి కూడా అదే రూపంలో ఒక భయంకర శక్తిగా అవతరించారు. అదే వారాహి మాత. కొన్ని కథల ప్రకారం ఆమె శ్రీచక్ర రహస్య శక్తులలో ఒకరు. వారాహి దేవి అంటే గుప్త విద్యల అధిపతి. పురాణాల ప్రకారం వారాహి మాత వివిధ సందర్భాలలో ఆవిర్భవించింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవీ భాగవత పురాణం ప్రకారం దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికి సప్త మాతృకలలో సృష్టించినప్పుడు వారాహి మాత ఉద్భవించింది. రక్తబీజుడి రక్తం భూమిపై పడిన ప్రతిసారి కొత్త రాక్షసులు పుట్టుకొచ్చేవారు. ఈ రాక్షసులను సంహరించడానికి సప్తమాతృకలు దుర్గాదేవికి సహాయం చేశారు. వారాహి మాత వారాహ అనగా పంది రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడింది. తరువాత మత్స్యపురాణం ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడు సృష్టించిన శక్తులలో వారాహి మాత ఒకరు. అంధకాసురుడు కూడా రక్తబీజుడి మాదిరిగానే తన రక్తం నుండి కొత్త రాక్షసులను సృష్టించగలడు. వారాహి మాత ఈ రాక్షసులను సంహరించడంలో కీలక పాత్ర పోషించింది. మరో కథ ప్రకారం వారాహి మాత శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవించింది. అనగా వైష్ణవి కూడా సప్త మాతృకలలో ఒకరు. విష్ణువు యొక్క శక్తి రూపం. అంటే కాలక్రమంలో లేదా ఆవిర్భావ క్రమంలో వారాహి వైష్ణవి తర్వాత వచ్చిందని లేదా ఆమె శక్తి వైష్ణవి శక్తి తర్వాత స్పష్టంగా వ్యక్తమైందని అర్థం. ఇది వారి ప్రాముఖ్యత లేదా అవతార క్రమాన్ని సూచించవచ్చు. వారాహి మాతను సాధారణంగా ఉగ్ర రూపంలో చూస్తారు, కానీ ఆమె తన భక్తుల పట్ల అపారమైన కరుణను కలిగి ఉంటుంది. ఆమె లలిత పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలు. ఆమెను మహావిష్ణువు యొక్క మరొక రూపంగా, మహాలక్ష్మి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. వారాహి మాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రసిద్ధి చెందింది. ఆమె చేతిలో పాశము దండము ధరించి ఉంటుంది, అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత. వారాహి మాత ఆరాధన వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. ఆమెను రాత్రి వేళల్లో పూజించడం విశేషం. వారాహి నవరాత్రులలో ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వారాహి మాత శక్తి స్వరూపిణి, భక్తులను రక్షించే తల్లి. ఆమెను శ్రద్ధగా ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వారాహి మాత చేతిలో ఖడ్గం, శంఖం, చక్రం, గద మరియు సింహవాహిని లేదా మహాబలమైన భైరవ వాహనంపై కొలువై ఉంటారు. ఆమె స్వరం కూడా గంభీరంగా ఉంటుంది. ఆమెను రాత్రి పూజించాలి. ఆమె రాత్రి కాలశక్తిగా ప్రసిద్ధి. వారాహి మాతను పూజించడాన్ని నిశ పూజ అంటారు. ముఖ్యంగా తంత్ర, మంత్ర, యంత్ర విద్యలలో ఆమెకు విశేష స్థానం ఉంది. అమ్మవారిని శనివారం రాత్రి లేదా అష్టమి తిథుల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారి ప్రత్యేక పూజలు చేయడం శ్రేష్టం. తలుపులు మూసి నిశ్శబ్దంగా దీపారాధన చేస్తారు. వారాహి దేవిని గుప్త దేవతగా పూజించేవారు ఎక్కువ, కానీ ఆమె ఆశీర్వాదం లభిస్తే జీవితం మారిపోతుంది. ఓం వారాహే నమః, ఓం ఉగ్రవారాహే నమః, ఓం నిశరూపిణ్యే నమః. తల్లి ఆశీర్వాదం పొందితే శత్రువు దగ్గరికి రాలేడు. భయం అనే పదమే మన జీవితంలో ఉండదు. ఆమె ఒక తల్లి మాత్రమే కాదు, మన చీకటి కాలంలో వెలుగు పంచే దీపం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం వారాహి మాత గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరియు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. వాటిని కూడా వీడియోస్గా చేస్తాను. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.